హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ బంగాళాదుంప కోడిగుడ్డు ఫ్రై అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి 3 లవంగాలు 1 ఇంచ్ చెక్క వేసుకొని ఇవి కొంచెం వేగాక దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను అండి. ఇక్కడ నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీనిలోకి 1/2 కేజీ బంగాళాదుంపల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి ఉప్పు, పసుపును వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోండి. ఇలా బంగాళాదుంపల్లో ఉప్పు అనేది ముందుగా వేయటం వల్ల బంగాళాదుంపలు తొందరగా ఉడుకుతాయండి. ఇలా వేసి 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కర్రీ మొత్తాన్ని కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టి వీటిని బాగా మగ్గించుకుందాము. ఇక్కడ చూడండి 2 మినిట్స్ తర్వాత ఇలాగా మీరు ఏదైనా గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా బంగాళదుంప అనేది విరిపితే ఎమ్మటనే విరిగిపోవాలండి. అలా అయితే బంగాళదుంపలు కుక్ అయినట్టు. ఇలా ఉడికిన బంగాళదుంపల్లోకి 4 కోడిగుడ్లని ఇలా పోసి మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి జస్ట్ అలా కదిపి మళ్ళీ మూత పెట్టుకుందాము. ఎక్కువ కదపద్దండి. ఇలా కదిపి మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మీకు గుడ్డు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా కదిపి దీనిలోకి కారాన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటికి కారాన్ని వేసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రైని వేయించుకోవాలండి. లేదంటే బాగా మాడిపోతుంది. మీకు అన్నంలో కలుపుకోవడానికైనా లేదా పప్పుచారుల్లో నంచుకోవడానికైనా సరే బాగుంటుందండి. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా వేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. చివరిగా ఇలా కర్రీ అయిపోయాక దీనిపైనకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే